రాకండి నేను చెప్తా చూపెట్టానండి వచ్చామా ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చామండి. ఈ బోర్డు త్వరడి నుంచి వచ్చాడండి. త్వరడి నుంచి వచ్చామండి. 30 మంది వచ్చామండి. చెప్పు. వాట్సాప్ అండి, వాట్సాప్ పబ్లిక్ రివ్యూ. కాదు బయటికి వెళ్ళదు. మంజు మంజు
గాలి చాలా బాగా ఉంటుంది సీన్స్ తమిళ్ కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. నాకేంటంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దా ఉండేది. మీలాగే చాలా ఉత్సాహంగా ఉన్నాం. దట్ ఈస్ గేమ్ చేంజర్. ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ మార్చిన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్. ఆంధ్ర నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని రూపాయలు అమ్మావు? 1000 రూపాయలు. గేమ్ చేంజర్ గురించి ఇది అమ్మేద్దామని గుంటూరు నుంచి వచ్చావు. గుంటూరు నుంచి ఖర్చు ఎంత టికెట్లు? 350 350 700 1400. 1000 రూపాయలు కూడా అమ్మలా. ఎదురు 400 నష్టం. అమ్ముతుంది నమ్మకం ఉందా? 8000 రూపాయలు సరుకు వేసుకొచ్చావు. 3000 రూపాయలు సరుకు. 1000 రూపాయలు కూడా అమ్మలా. అభిమానులు ఇక్కడ గేమ్ చేంజర్లో గేమ్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఖాళీగా ఉండి లూడో ఆడుకుంటున్నారు. మొత్తం స్టేడియం మొత్తం కలిపితే ఒక 20,000 మంది కూడా ఉంటారు జనాభా. అంత ఒక 20,000 మంది ఉంటారా? 15,000 మంది ఉంటారా? అలా అనిపిస్తున్నారా? ఇప్పటికి ఎన్ని ఆటలాడారు ఇలాగ గేమ్ చేంజర్లో వచ్చి? మూడో గేమ్ చేంజర్ ఇది. 5వ ఆట. ఏ ఊరు నుంచి వచ్చి ఆడుతున్నారు ఇక్కడ? రాయమండ్రి నుంచి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు సరదాగా. చెప్పండి. డబ్బులకేనా? పక్కన పడేసాం. పక్కన పడేసామండి. ఆడుకుంటున్నాం సరదాగా. అదే పాస్ పని చేయమని చెప్పారండి. ఒక టికెట్ మీద 10,000 టికెట్లు కొట్టించారండి. డూప్లికేట్ అన్నారండి పోలీసు వాళ్ళు. అదే అందుకనే వచ్చి లూడో ఆడుకుంటున్నామండి. అదే మీరు ఎన్నాళ్ళ నుంచి పవన్ రామ్ చరణ్ ఫ్యాన్స్? రామ్ చరణ్ పుట్టినప్పటి నుంచి అండి. రామ్ చరణ్ పుట్టినప్పటి నుంచి. మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి. మేము తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. మీ నాయకులు ఎవరు ఇవ్వలేదా మరి? వైసీని గారు కానీ, అనుశ్రీ సత్యనారాయణ గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ పాసులు ఇవ్వలేదా? ఏది చూపించండి అది. నాయకులు ఇచ్చిన పాసులు చెల్లలేదని ఇది కూడా పని చేయమని చెప్పారండి. పని చేయమని చెప్పారు. చెప్పు. 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నాడు. లోనికి ఎవరు కూడా ఎంటర్ చేయడం లేదు. మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు చెప్పు. అన్ని చెప్పు. అంటే రేపు అందులో ఆల్బమ్లో దాచుకుంటారా? ఎంతమంది వచ్చారు? ఫ్లోటింగ్ అంటే 8,000 మంది లోపల గెంట్ వేసుకుంటున్నారు. అందులోకి వెళ్ళాలి ఇక్కడికి వచ్చేస్తున్నారు. బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా జనం ఉంటున్నాడు. సీట్ దొరికినాడేమో ఆనందంగా ఉంటాడు అంతే. అది ఇవన్నీ కామన్ అండి. దాన్ని కొంతమంది ఏంటంటే ఇష్యూ చేసి చూపిస్తున్నారు అంతే. ఎక్కడి నుంచి వచ్చామ్మా? విజయనగరం. ఏంటి దీనివల్ల ఏంటి? నీ పాదయాత్ర వల్ల ఏమవుతుంది? దేనికి కారణం? రామ్ చరణ్ గారిని కలాలని అభిమానిగా ఆయన కలవడం కోసం గత 6 సంవత్సరాలుగా పేరు భానుప్రసాద్ అండి. విజయనగరం నుండి పాదయాత్ర చేసుకుని హైదరాబాద్ వరకు 650 కిలోమీటర్లు 58 రోజులు ప్రయాణం చేశాను. 7 లక్షల అడుగులు, 650 కిలోమీటర్లు, 5 టోల్ గేట్లు, 5 జిల్లాలు పాదయాత్ర చేసుకుంటూ వచ్చానండి. రామ్ చరణ్ గారిని కలవాలని, గత 6 సంవత్సరాలుగా రామ్ చరణ్ కలవాలని నేను తాపత్రయపడుతున్నాను. ఇదంతా ఎందుకోసం అంటే, హనుమంతుని గుండె చీల్చి చూస్తే రాముని రూపం కనబడుతుంది, నా గుండె చీల్చి చూస్తే నా రామ్ చరణ్ రూపం కనబడుతుంది. సో ఒక భక్తునిగా చరణన నిన్ను చేరే క్షణం కోసం, నిన్ను తాకే నిమిషం కోసం నీతో మాట్లాడాలనే అనుక్షణం నా అభిమానం ఆరాటపడుతుంది. సో
దయచేసి నీ దర్శనాన్ని నాకు ఇచ్చి నా అభిమాన దాహాన్ని తీరుస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. నేను 5 జిల్లాల నుంచి కూడా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఖమ్మం జిల్లాలు దాటుకుంటూ 650 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నా. ఇంతకుముందు బైక్ యాత్ర RRR సినిమాలో బైక్ యాత్ర చేసుకుంటూ వచ్చానన్నా. అది 800 కిలోమీటర్లు. ఈరోజు మిమ్మల్ని కలవాలని పాదయాత్ర చేసుకుంటూ వచ్చానన్నా. మిమ్మల్ని చేరేంత వరకు హైదరాబాద్ వీధుల్లో నడుచుకుంటూనే తిరుగుతానన్నా, కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా. మిమ్మల్ని కలిసే అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా ప్రెజెంట్ అయితే యాక్చువల్లీ నేను హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్వామినాయుడు గారు అవైలబుల్ లేకపోవడం వల్ల ఎక్కడి వరకు రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్కు, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెద్ద ఎత్తున జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నా పాదయాత్రను ఇక్కడ తెలియజేయడం కోసం. సో మీడియా రంగం ద్వారా ఈ పాదయాత్రను రామ్ చరణ్ వరకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ రామ్ చరణ్ గారికి ఒకటి విన్నపం. నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని ఒకసారి కలవాలని మాకు విన్నపం. ఇప్పుడు ఇలా నడుస్తూ వల్ల నీకేంటి బెనిఫిట్? అభిమానం అండి. అభిమానం అంటే ఇప్పుడు ప్రాపర్ ఛానల్ అలా తప్ప నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడి నేను నడుచుకొచ్చానంటే ఏంటి ఉపయోగం? అవును సార్, అందుకోసమని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ ఒక మినిస్టర్ గారినో, ఒక ఎమ్మెల్యే గారినో, లేకపోతే ఇక్కడ లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంటి కలవాలి ముందు. నేను యాక్చువల్లీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్ళానండి, స్వామినాయుడు గారిని కలుద్దామని. సో స్వామినాయుడు గారు ఎన్నింటికి వచ్చావు రాజమండ్రి? నేను రాజమండ్రి యాక్చువల్లీ మొన్న వచ్చేసాను సార్. రాజమండ్రి అంటే అప్పటికి ఇంకా అనౌన్స్ చేయలేదు విజయవాడ రాజమండ్రి అని చెప్పేసి. తర్వాత రాజమండ్రి అని తెలిసింది. నిన్నేటి బాబా అప్పుడే 10 రోజుల నుంచి రాజమండ్రి అంట నిన్న వచ్చానని అంటున్నాం. మరి విజయవాడలో ఫస్ట్ పెడతామని అనుకున్నాను. ఇక్కడ ప్రాపర్ ఛానల్లో నువ్వు రాలా. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నిన్న వచ్చానంటావు, మీ ఫ్యాన్స్ వాళ్ళు ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడి నుంచి నడుచుకు వస్తున్నానంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు కదా. నువ్వు అలాగ రాకుండా నువ్వు ఇలాగొచ్చి ఇక్కడ నిలబడి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఇక్కడ నువ్వు కలవలేవు కదా, మరి ఎందుకు దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇక్కడ తెలియజేయాలి. తర్వాత తెలిసి ఎవరికి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు వాళ్ళకి ఎవరికని. నువ్వు ముందు ప్రాపర్గా ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ని, లేకపోతే ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, లేకపోతే ఒక మినిస్టర్ని కలిసి నాకు వస్తున్నానంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు కదా. అంటే వాళ్ళని కలిసి కూడా అవకాశం కూడా లేదు. ఎందుకు ఉండదమ్మా? మీ ఫ్యాన్స్ వాళ్ళు చేస్తారు కదా, మీ చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు చేస్తారు కదా, మరి నువ్వు అలా కలవకుండా ఇక్కడికి వచ్చి ఉంటే ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ ఈరోజు అయితే ఇక్కడికి ఉదయం వచ్చాను సార్, మార్నింగ్ వచ్చాను. నువ్వు ఎక్కడికి వేస్తున్నావు? మీ ఫ్యాన్స్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మరి ఇచ్చుకోవాలి కదా. అంటే ఎలా ఇవ్వాలో తెలియదు సార్. ఇదేటమ్మా నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చదువుకొని చిరంజీవి ఫ్యాన్స్ ఏంటి, చిరంజీవి గురించి నడుచుకొస్తావు, చిరంజీవి ఫ్యాన్స్ గురించి తెలియదంటే నేను చెప్తాను. నేను చిరంజీవి ఫ్యాన్స్ గురించి తెలియదు సార్. ముందు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా, నీ గురించి చెప్పేది. పబ్లిష్ చేసుకోవాలో తెలియదు సార్. పబ్లిష్ ఎలా చేసుకోవాలో తెలియదు. అంటే యాక్చువల్లీ స్వామినాయుడు గారిని కలాలనే ఉద్దేశంతో